హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊ అంటావా ప్రెజెంటెడ్ బై లలిత జ్యువెలర్స్. సో హేమ నువ్వేమంటావు అయితే ఇప్పుడు? నువ్వు మొన్నట్లాగా నువ్వు కోతని ఇంట్లో చెప్పావా లేదా ఇలాంటి వాటికి? నాకు సరే. నచ్చినప్పుడు ఊ అంటా, నచ్చలేనప్పుడు ఊ అంటా. వేరే క్వశ్చన్ అడుగుతాను. దానికి ఊ అంటావు చెప్పు. ఓకే. ఆ? నీకు ఎప్పుడైనా పిచ్చి ఎక్కువైనప్పుడు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేస్తారా, హాస్పిటల్ తీసుకెళ్తారా? దానికి ఊ ఊ అనే ఆన్సర్లు ఉండవు. చెప్పు. అంటే పోనీ ఏం చేస్తారు చెప్పు. ఇంట్లోనే ఉంచుతారా లేదంటే హాస్పిటల్ తీసుకెళ్తారా? ఎక్కడికి తీసుకెళ్ళరు, బికాజ్ ఎందుకంటే నాకు పిచ్చి ఉండదు కాబట్టి. నీలాంటి పిచ్చోళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఏంటో ఆన్సర్ చెప్పడం రాదు, అడుగుతారు, అడిగితేనేమో చెప్పరు. సో ఎనీవేస్ మీరైతే త్వరగా కాల్ చేసేయండి, మనం హ్యాపీగా మాట్లాడేసుకుందాము. సో ఈ రోజు ఏ విషయం గురించి మాట్లాడదాము అంటే, జనరల్గా అమ్మాయిలకి ఒక అబ్బాయి నచ్చితే, అబ్బాయి నచ్చక ముందు వరకు అమ్మాయి లైఫ్ స్టైల్ వేరేలా ఉంటది, నచ్చిన తర్వాత వేరేలా ఉంటది. అవునా కదా? సో ఒకరిని ఇష్టపడితే నాట్ ఓన్లీ అమ్మాయి అంటే నువ్వు చెప్పే క్వశ్చన్ ఎలా ఉండాలంటే, రిలేషన్షిప్ లోకి వెళ్ళినప్పుడు అమ్మాయిలు బిఫోర్ చేంజెస్ ఆఫ్టర్ చేంజెస్ గురించి మాట్లాడుతున్నావా? అదే అబ్బాయి అయితే పెద్ద చేంజ్ ఉండదు నాకు తెలిసి. ఒక అమ్మాయి ట్రై చేసినప్పుడు సో ఉండదని నేను అంటున్నాను, ఉంటదని నువ్వు అంటున్నావు. అబ్బాయి లైఫ్ కూడా ఖచ్చితంగా చేంజెస్ ఉంటది. అదే అమ్మాయి అయితే మనకి నెక్స్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు. అమ్మాయి అబ్బాయి కాలర్ అడుగుదాము. ఎస్. హలో. హలో హాయ్. హాయ్ అండి మేడం గారు. హాయ్ అండి మేడం మేడం గారు. గుడ్ మార్నింగ్ అండి. జాను గారు. జాను. అవునండి చెప్పండి. ఏంటి జాను విశేషాలు? ఎందుకు డల్ గా మాట్లాడుతున్నావు? విశేషాలు ఏం లేదు. మాట్లాడేది ఎవరు? సిద్ధువా బాలువా? సిద్ధువే. టీవీ చూడట్లేదా? ఎవరు కావాలో చెప్పు, వాళ్ళని తీసుకొద్దాం. నాకైతే సిద్ధు గారే కావాలి. ఓకే ఓకే, అయితే బాలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. కాదు, వాయిస్ అర్థమైపోతుంది. సిద్ధు గారు మాట్లాడుతున్నారు. అందుకే చాలా తెలివిగా చెప్పావు సిద్ధు గారే కావాలి అని కదా. అవును. ఒకవేళ బాలు ఉంటే బాలు గారే కావాలంట. బాలు గారు రావట్లేదు కదా లైవ్ కి. వస్తున్నాడు, మార్నింగ్ వచ్చాడు. మధ్యాహ్నం బాలు మౌనిక రాలేదు కదా ఈరోజు మధ్యాహ్నం. బాలు మౌనిక ఈ మధ్యన మాకు చాక్లెట్ ఇస్తానని చెప్పి చీట్ చేశారు, అందుకే వాళ్ళిద్దరిని తోసేసి మేము ఉన్నాం. సరే జాను, ఎందుకు డల్ గా మాట్లాడుతున్నావు ఈ రోజు? నాకు ఎందుకో నువ్వు యాక్టివ్ గా మాట్లాడుతున్నట్టు కనిపించట్లేదు. నేనేమి డల్ గా మాట్లాడడం లేదు. లేదా అంటే పొద్దున్న నుంచి కొంచెం నీరసంగా ఉందని చెప్పి వాయిస్ డల్ గా వస్తుంది. అవునా? ఎందుకు సిద్ధు మీద బెంగ పెట్టుకుని నీరస పడిపోయావా నువ్వు? అబ్బా, ఇద్దరి మీద బెంగ పెట్టుకుని ఫీల్ అవ్వా. ఓకే, నాకు కూడా ఒక బిస్కెట్ వేసేసావు, అలా పడి ఉంటది. ఇంకా నీకు బిస్కెట్ నాకు చాక్లెట్. సరే జాను, టాపిక్ విన్నావా? టాపిక్ సో టాపిక్ ఏంటనంటే, ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రిలేషన్షిప్కి వెళ్ళినప్పుడు బిఫోర్ రిలేషన్షిప్ ఆఫ్టర్ రిలేషన్షిప్ చేంజెస్ ఉంటాయి అని నేను అంటున్నాను, ఉండవు అని సిద్ధు అంటున్నాడు. అబ్బాయిల్లో ఉండవంటున్నాను నేను, అమ్మాయిలో ఉంటది కానీ అబ్బాయిల్లో ఉండవు. నేనైతే ఇద్దరికి ఉంటాయి అని చెప్తున్నాను. నువ్వేమంటావు? ఊ అంటావా ఊ అంటావా? నాకు తెలిసి ఉంటాయి. అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా. అబ్బాయికి కూడా రిలేషన్ లోకి వెళ్ళాక మారిపోతాడా? అంటే కొంచెం ఫస్ట్ అబ్బాయి కదా అమ్మాయిల్ని చెడగొట్టేది. వావ్, హై ఫై. ఫస్ట్ అబ్బాయిలే కదా అమ్మాయిలు. అంటే అమ్మాయి ఎక్కడ ఏ అమ్మాయి కనిపిస్తుందా, ఎక్కడ ఏ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామా, ఎక్కడ ఏం చేద్దామా అని ఫస్ట్ అబ్బాయిలే కదా ఊహించుకుంటారు. శివ శివ, అబ్బాయిల గురించి మాటలు మాట్లాడు. నువ్వైనా ఇన్ని రోజులకి నిజాలు మాట్లాడవు కదా. వాళ్ళలో ఫస్ట్ మెమొరీ, వాళ్ళలో ఫస్ట్ ఒక ఆలోచన అంటూ వచ్చింది అంటే తర్వాత అమ్మాయిలు ఎంటరింగ్ అవుతారు కదా. అబ్బా, అమ్మాయిలు ట్రై చేయరా మరి? ఆ టాపిక్ కూడా ఎలా అంటే నేను చెప్తాను. బట్ ఇప్పుడు సపోజ్ మా హ్యామక్ ఉందనుకోండి, అంటే నార్మల్ గా చెప్తున్నాను. మా హ్యామక్ ఉందనుకోండి, మా హ్యామక్ నార్మల్ గా రోడ్ మీద లేదంటే అలా ఎక్కడికో షాపింగ్ వెళ్తది. వెళ్తది, వస్తారుగా, కుక్కల బోన్ లో తీసుకెళ్లిపోతారుగా ఎప్పుడును. నార్మల్ గా చెప్తున్నా. అంటే వెళ్ళినప్పుడు అక్కడ ఒక 10 మంది అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది, ఈ అమ్మాయిని మనం ఫాలో చేస్తే ఎలా ఉంటది, ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అన్న ఒక ఆలోచన అంటూ వాళ్ళకి వస్తుంది. అవునా? వీళ్ళు వెనకాల వచ్చి, మేడం మీ పేరు ఏంటండి, మీ ఊరు ఎక్కడండి, మీ అడ్రస్ ఏంటండి, మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా క్యూట్ గా ఉన్నారు కాదు చెప్తారు.
జాను చెప్పండి. చూసారు నువ్వు చెప్పినట్టుగానే హేమ రోడ్డు మీద వెళ్తే చూసారు కానీ ఎలా చెప్పలేదే నాతోటి. నీకు తెలుసా నేను అడిగితే అన్నారు జాను చెప్పండి. నేను అడిగితే ఏమన్నా తెలుసా, అదేంటి ఈ మధ్యన జూలో ఉండాల్సిన కోతులన్నీ రోడ్ల మీద తిరుగుతున్నాయి అన్నారు. జెలస్ ఫెలో. అవునా? అవును చూడు జాను ఎలా ఏడిపిస్తున్నాడో నన్ను. అప్పుడు నేను చెప్పాను చెప్పాను గురించి. నేను అప్పుడు చెప్పాను, అయ్యో అలాగేం కాదు బ్రో, ఇది పెంచుకునే కోతి, మేము తీసుకొస్తుంటాం అలా రోడ్డు మీదకి వాకింగ్ అని అవును, చెప్పాను. చింపాంజీలు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ దొరక్క కోతుల దగ్గరకు వస్తుంటాయి. ఏంటి? కోతి అని పేరు ఎవరు పెట్టారు అయ్యో అసలు? సారీ హేమ, నిజంగా కోతి అన్నందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. చింపాంజీ అంటాను ఇప్పటి నుంచి. నువ్వు కొండముచ్చువి. సరే, ఈ గొడవలు ఎప్పుడూ ఉండేవే కానీ థ్యాంక్ యూ జాను కాల్ చేసినందుకు. మీ కన్నయ్యని అడిగానని చెప్పు. ఉమ్. బాయ్.